హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎప్పుడు ఎగ్స్ లాగే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా. మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు ఈ కర్రీని. అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేనైతే. కర్రీ సూపర్ ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో ట్రై చూద్దాం రండి. ముందుగా మనకి కావాల్సిన ఎగ్స్ నేనైతే 6 గుడ్లు తీసుకున్నాను. ఒక బౌల్కి గ్రీస్ చేసి ఆయిల్తో ఇన్ని చితగొట్టి ఇందులో వేసేసేయండి. చితగొట్టి వేసేసిన తర్వాత వీటిని బాగా బీట్ చేయాలన్నమాట. ఫ్లఫీగా వస్తుంది ఆ ముక్కలు అనేటివి. అందుకు మనం బాగా బీట్ చేయాలి. బీట్ చేసి డబల్ బాయిలింగ్లో బాయిల్ చేయాలండి. ఇది అదే జున్ను చేస్తాం కదా మనం, అలాగా. ఇది మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. దీన్ని నింపి పక్కన పెట్టేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ముక్కలు కోసి వేసేసేయండి. అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కారము, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. అది ఉడుకుతూ ఉంటుంది కదా, మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ప్లేట్లోకి వేసుకుని టర్న్ చేసి మంచిగా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. పన్నీర్ పీసెస్లా వస్తాయి. చూసారా, ఇలా వచ్చినాయి నాకైతే. అది మనం ఉడుకుతుంది కదా కూర, అందులో వేసేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చూడడానికి పన్నీర్లా ఉంటుంది కానీ ఎగ్ కబాబ్ కర్రీ అనమాట. బాగా ఉడకాలి. ఉడుకుతున్నప్పుడు ఆ కర్రీ అంతా పీల్చుకుని ఫ్లఫీగా అవుతాయి మంచిగా. చూసారా, ఇలా అవుతాయి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ఫాలో చేయండి. బాయ్.